హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CPT2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని ఫ్యూయల్స్ అండ్ అలాయ్స్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో దాకా పీరియాడిక్ టేబుల్ అండ్ అదేవిధంగా ఆమ్లాలు, క్షారాలు, రసాయన బంధాలు, ఇంట్రడక్షన్ క్లాసెస్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఆ యొక్క క్లాసెస్ అన్ని చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క క్లాసెస్ అని వాచ్ చేయండి. ఈరోజు మనం ఇంధనాల గురించి అండ్ అదేవిధంగా మిశ్రమ లోహాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బ్యూటేన్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్? ఓకేనా, కింద ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఏది బ్యూటేన్ అనేది మేజర్గా ఉంటుంది? సో కోల్, ఫ్యూయల్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి. సో ఎల్పిజి ఫ్రెండ్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో మనకు బ్యూటేన్ అనేది మేజర్గా ఉంటుంది. సో ఇండ్లలో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్లు అన్నింటిలో కూడా మనం ఎల్పిజిగా కన్సిడర్ చేస్తాం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది. దాంట్లో మేజర్గా ఉండేది ఏంటిది? దాంట్లో మేజర్గా ఉండేది బ్యూటేన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ? ఈ కింది వాటిలో ఏది బయోమాస్ శక్తికి మూలం కాదు? అంటే మిగిలిన మూడు కూడా దానికి మూలాలు. ఫస్ట్ వచ్చేసి వుడ్, అంటే కలప కానీ చెక్క కానీ ఏదైనా, ఇథనాల్, ఆవు పేడ, అండ్ నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ. సో అటామిక్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? యురేనియం, థోరియం నుంచి వస్తుంది కదా. ఇది సహజసిద్ధమైందా? కాదు కదా. సో బయోమాస్ అంటే ప్రకృతిలో మనం సృష్టించలేం. ఒక మొక్కను నాటి పెడితే అది ఏమవుతుంది? అది చెట్టుగా మారుతుంది. దాని నుంచి మనకు కలప అనేది వస్తుంది. కలపను మండించడం వల్ల బొగ్గు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇథనాల్, కౌడంగ్ నుంచి మనకి ఏం జనరేట్ అవుతుంది? కాంపోస్ట్ ఎయిర్ వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇంకేం జనరేట్ అవుతుంది? బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే ఏంటి? మీథేన్. ఓకేనా, ఇదంతా కూడా మనకు న్యాచురల్ కదా. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు ఆర్టిఫిషియల్. అంటే మనం సపరేట్గా దానికి ఒక ప్లాంట్ అని క్రియేట్ చేసుకోవాలి. అదేంటి? న్యూక్లియర్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ ఎనర్జీ కిందకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ మీథేన్ బర్న్స్? ఒకవేళ మీథేన్ కనుక మండినట్లయితే ఏమవుతుంది? సో మీథేన్ అనేది కనుక తీసుకున్నట్లయితే సహసిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించినటువంటి ఎలిమెంట్. కాబట్టి దీని నుంచి మనకు ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్నటువంటి CO2 కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, H2O అనేది విడుదలవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, H2O అండ్ అదేవిధంగా మనకి ఇంకేం విడుదలవుతుంది? CO2. ఓకేనా, మీతి, ఈతు, ప్రోపు, బ్యూట్, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నానోడకా, ఈ యొక్క 10 పదాలు మీ అందరూ కూడా నోటికి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చింది మీథేన్ అంటే ఏంటిది? ఆల్కేన్, ఆల్కిన్, ఆల్కైన్, ఆల్కైల్. ఆ యొక్క కాంబినేషన్ బేస్ పైన మన యొక్క స్ట్రక్చర్ని ఫార్మేషన్ చేయొచ్చు. కాబట్టి అప్కమింగ్ వచ్చేటటువంటి క్వశ్చన్స్లో మన యొక్క స్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మీకేం చెప్తలేను. నెక్స్ట్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత డీటెయిల్గా మొత్తం ఇదే టాపిక్ ఉంటుంది. మీథేన్, ప్రోపేన్, బ్యూటేన్. ఓకేనా, ఆ యొక్క ఆమ్లాలు కానీ, ఆల్డిహైడ్లు కానీ, కీటోన్లు కానీ, ఎస్టర్లు కానీ అదంతా మనకు అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ మనకు మొత్తం ఇదే డేటా. కాబట్టి ఇక్కడ బేసికల్గా మనం టచ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్? సో ఇంధనం యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఏంటిది? దాని యొక్క ఎనర్జీని మనం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కిలోజౌల్ పర్ కేజీ. సో థర్మల్ ఆ యొక్క టాపిక్ పైన ఐడియా ఉన్న వాళ్ళు, బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళైతే మీరు ఆన్సర్ చేయగలరు. కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ కనుక తీసుకుంటే కిలోజౌల్ పర్ కేజీ. ఒకవేళ మీరు కనుక జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్. సో ఏ ఫ్యూయల్ అయినా కానీ మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే కిలోజౌల్ పర్ కేజీ. అంటే మనం వెయిట్ని కేజీలలో కొలుస్తాం, లిక్విడ్ని మనం ఏం చేస్తాం? లీటర్లో కొలుస్తాం. ఓకేనా, సో ఆ విధంగానే మనకి యొక్క ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ అనేది కిలోజౌల్ పర్ కేజీలో కొలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మార్చ్ గ్యాస్? సో మార్చ్ గ్యాస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు తెలిసింది ఏంటిది? ఎక్కడైతే ఉద్యమం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారో, పోలీసులు మనపై దాడి చేయడానికి ఉపయోగించేది మార్చ్ వాయువు. ఓకేనా, మార్చ్ వాయువు బుల్లెట్ల ద్వారా మనల్ని అయితే అటాక్ చేస్తుంటారు కదా. అదే మనకు ఉద్యమం కాలంలో మనకు తెలిసింది. అయితే ఇక్కడ మనకు మార్చ్ వాయువు అంటే ఏంటి ఫ్రెండ్స్? యాక్చువల్గా మార్చ్ వాయువు అంటే మీథేన్ గ్యాస్. మార్చ్ వాయువు అనేది మీథేన్ గ్యాస్ అని అనడం జరుగుతుంది. అండ్ ఇది సహజసిద్ధంగా మనకు ప్రకృతిలో లభిస్తుంది. అంటే జంతువుల పేడ కానీ, అదేవిధంగా వృక్షాలు అండ్ అదేవిధంగా కుళ్ళినటువంటి కొన్ని పదార్థాల నుంచి మీథేన్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీథేన్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీథేన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. సో మీథేన్ ఇంకేమంటాం? లాఫింగ్ గ్యాస్, టియర్ గ్యాస్, మార్చ్ వాయువు అండ్ అదేవిధంగా నాన్ గ్రీన్ హౌస్ వాయువు. సో ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? మీథేన్ అంటే ఏంటి? మార్చ్ వాయువు. ఇప్పుడేగా డిస్కస్ చేసుకుంది. ఇదే రైల్వేలో ఉన్నటువంటి బెనిఫిట్. క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. లాఫింగ్ గ్యాస్ అంటే ఏమొస్తుంది? నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది కదా. అట్లా మనకు మిగిలినటువంటి 3 ఆప్షన్స్ కూడా మనం టక్కటగా చెప్పగలగాలి. అప్పుడైతే తక్కువ టైంలో మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్? సో థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించినటువంటి ఎనర్జీ ఏంటిది? సో న్యాచురల్ గ్యాస్.
సో న్యాచురల్ గ్యాస్ కనుక తీసుకుంటే ఇది డైరెక్ట్గా మనకు గ్యాస్ రూపంలో వస్తుంది. దీన్ని బాయిలర్కి ఇచ్చేస్తారు, హీట్ వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగిస్తారు. ఫ్యూయల్ ఆయిల్, సో ఫ్యూయల్ ఆయిల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. కోల్, సో డైరెక్ట్గా మనం కోల్ని తీసుకెళ్తాం కదా, కోల్ని తీసుకెళ్ళి మండించినట్లయితే మనకు బాయిలర్ నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ తర్వాత రిక్వైర్డ్ ప్రాసెస్ అయినటువంటి అంటే టర్బైన్ కానీ ఆ తర్వాత జనరేటర్ అక్కడి నుంచి అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ యురేనియంని మనం అట్లా ఉపయోగించలేము. ఓకేనా, యురేనియంని థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించము. ఎందుకంటే యురేనియం నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే శృంఖల చర్యని జరపాలి, అంటే చైన్ రియాక్షన్ జరపాలి. దానికోసం ఏం కావాలి, సపరేట్గా ప్లాంట్ కావాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావాలి. కాబట్టి యురేనియం ఈజ్ అవర్ ఆన్సర్. సో థర్మల్ పవర్ ప్లాంట్లో ఉపయోగించేది ఏంటిది, యురేనియం. మిగిలిన 3 కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అంటే మనకు అక్కడ దొరుకుతున్నటువంటి ఎనర్జీ టైప్ని బట్టి మన థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క డిజైన్ అండ్ షేపింగ్ మొత్తాన్ని కూడా మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పెట్రోల్ కార్స్. సో ఈ కింద వాటిలో దీన్ని మనం ఫ్యూయల్ లెక్క కన్సిడర్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ పెట్రోల్ కార్స్లో కూడా ఉపయోగిస్తాం. మీథేన్, ఈథేన్, ఎథనాల్, బ్యూటేన్. సో ఏంటి ఫ్రెండ్స్, ఎథనాల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్లో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు కొద్ది మటుకైతే కలుపుతున్నారు ఇథనాల్ అనేది. నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్లో ఇంకెక్కువగా ఎథనాల్ అని యాడ్ చేస్తారు. ఎందుకంటే BS6 మోడల్ వస్తుంది కదా, దానికి సంబంధించి. అండ్ అదేవిధంగా ఇంజన్ యొక్క డిజైన్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఐస్ ఇంజన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో మోడిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే కొద్ది మటుకు మనకు ఫారెన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనకు ఇథనాల్ అనేది మేజర్గా ఇంపాక్ట్ అని చూపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో ఇథనాల్ అనేది మేజర్గా ఉపయోగించడం జరుగుతుంది, అంటే మన లొకాలిటీలో. కాబట్టి సో దిస్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. ఓకేనా, ఫ్యూయల్ లెక్క ఉపయోగిస్తారు అండ్ అదేవిధంగా పెట్రోల్ కార్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ పార్ట్ ఆఫ్ బయోగ్యాస్ ఇస్ హైడ్రోజన్, నైట్రోజన్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. సో ఏంటి ఫ్రెండ్స్, బయోగ్యాస్ అంటే ఏంటిది, జంతువుల యొక్క పేడ నుంచి తీసుకునేది ఏంటిది. బయోగ్యాస్ అంటే ఏమొస్తుంది, మీథేన్ వస్తుంది. మీథేన్ CH4, మీథేన్, మీత్ కాబట్టి 1, C1, ఈత్ అంటే C2, ప్రోప్ అంటే C3, బ్యూటేన్ C4, CN H2n ప్లస్ ఏమొస్తుంది ఫ్రెండ్స్, +2. ఓకేనా, C1H2 +2, C1H4. సో ఇది ఒక్కటైతే చెప్తా, ఇవి ఒక్కసారికి అయితే. మీథేన్ అంటే C1H4 లేదా CH4 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, LPG ఈ స్టోర్డ్ ఇన్ డాష్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. సో LPG అంటే ఏంటి ఫ్రెండ్స్, మన యొక్క సిలిండర్లో ఉండేటటువంటి గ్యాస్ LPG అంటాం కదా. దాంట్లో ఏ రకమైనటువంటి స్టోరేజ్ అనేది ఉంటుంది, సాలిడ్ ఉంటుందా, గ్యాస్ ఉంటుందా, లిక్విడ్ ఉంటుందా, ఎన్ని స్టేజ్లు అయినా దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చా అంటే ఇట్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేజ్. సో పేరులోనే ఉంది కదా, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే ఏంటిది, పెట్రోలియం గ్యాస్ని లిక్విఫైడ్ చేసినాం, అంటే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ లెక్క లిక్విడ్ గ్యాస్ అనమాట. సో గ్యాస్ని లిక్విఫైడ్ చేసినాం, అదే మనకి ఇక్కడ లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. లీకేజ్ ఆఫ్ LPG కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్ బై స్ప్రెడింగ్ డాష్ ఇన్ ఎయిర్. సో LPG గ్యాస్ కనుక లీక్ అయినట్లయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం కదా. సో దానికి గల కారణం ఏంటి అంటే, ఒరిజినల్గా వచ్చినటువంటి LPGలో ఎలాంటి స్మెల్ అనేది ఉండదు. తర్వాత వీళ్ళు ఎడిషనల్గా దాన్ని డిటెక్ట్ చేయడానికి దీన్ని యాడ్ చేస్తారు. అదేంటి ఫ్రెండ్స్, ఇథైల్ మెర్కాప్టైన్ అనే దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అసెర్షన్ ఏ అండ్ రీజన్ ఆర్ గివెన్ బిలో. సో మనకు అక్కడ ఏమి ఇచ్చిండు, ఒక అసెర్షన్ ఇచ్చిండు అండ్ అదేవిధంగా ఒక రీజన్ ఇచ్చిండు, అంటే వాదనలు అండ్ అదేవిధంగా దానికి గల కారణాలు, ఏది కరెక్ట్ ఏది రాంగ్. సో సేమ్ పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ క్యాస్టర్స్గా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. లీకేజ్ ఇన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కెన్ బి డిటెక్టెడ్. ఎస్, మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ నుంచి ఏదైనా గ్యాస్ లీక్ అయినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. LPGకి బలమైనటువంటి వాసన ఉంటుంది. సో బలమైనటువంటి వాసన ఉన్న, బలహీనమైనటువంటి వాసన ఉన్న, ఎట్లా ఉన్నా కూడా దాని యొక్క స్మెల్ అని మనం డిటెక్ట్ చేయగలం కదా. కాబట్టి నాకు రీజన్ అనేది అంత ప్రాపర్గా లేదు, ఇది మాత్రం కరెక్టే. కాబట్టి ఏంటి ఫ్రెండ్స్, బోత్ ఆర్ కరెక్ట్, ఇది కాదు, ఏ ఆర్ కరెక్ట్. సో ఏ కరెక్ట్ కానీ ఆర్ కాదు, కాబట్టి ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ D. ఎందుకంటే మనకి ఇచ్చింది ఒకసారి చూడండి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లో లీకేజ్ అయితే దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఎస్, అది కరెక్టే. LPGకి స్ట్రాంగ్ స్మెల్ అనేది ఉంటుందా అంటే ఏముండదు, అంత స్ట్రాంగ్ స్మెల్ ఏముండదు. ఓకేనా, మన సెంటు కొట్టుకున్న దాంట్లో కనీసం సగం కూడా ఉండదు దీని యొక్క స్మెల్ అనేది. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్. సో ఏమన్నా ఫ్రెండ్స్, ఇది ఏంటిది, క్యాలరిఫిక్ వాల్యూ. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది ఇది. ఓకేనా, ఒక అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ చేయడానికి ఎంత ఫ్యూయల్ని మనం మండిస్తామో ఆ యొక్క డేటాని క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ అని అనడం జరుగుతుంది. ఓకేనా, kJ/kg ఇందాకనే మనం చేసింది. సో ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్. ఈ కింది వాటిలో దీన్ని మనం కుకింగ్కి ఉపయోగిస్తాం. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్,
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ పెట్రోలియం గ్యాస్. ఏది ఫ్రెండ్స్ మనం ఇళ్ళలో ఉపయోగించేది ఏంటిది? ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. కెమిస్ట్రీలో ఉన్నటువంటి అబ్రివేషన్స్ కొన్ని, ఆ కొన్నిటిని మాత్రం మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు డిస్కషన్ చేసుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా సిఎన్జి దేంట్లో వాడతారు ఫ్రెండ్స్? ఆటోలలో వాడడం జరుగుతుంది. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అది కూడా అడుగుతాడు చాలాసార్లు. కాకపోతే ఇప్పటివరకు అది మనకి ఇంకా టచ్ రాలేదు, మేబీ వచ్చేటటువంటి క్వశ్చన్స్లో రావచ్చు. వాట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ మార్స్ వాయువు? సో మార్స్ వాయువులో ఉండేటటువంటి మేజర్ డేటా ఏంటి ఫ్రెండ్స్? మీతేనే కదా, ఇల్దాకనే కదా మనం చేసింది CH4. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా బాగా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అందుబాటులో ఉండడం జరిగింది. సో కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి ఇప్పటివరకు చెప్పినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఇక ముందు మనం చెప్పబోయేటటువంటి డేటా మొత్తం కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అందుబాటులో ఉంటుంది. లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా NCERT 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి క్వశ్చన్స్. అండ్ అదేవిధంగా ఎవరైతే NTPC CBT2కి అండ్ అదేవిధంగా phase 7కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్మార్ట్ స్టడీ మెటీరియల్ని గ్యాదర్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి దీనిలోంచి మ్యాచ్ అయినాయి ఈ యొక్క రైల్వే CBT1 కాబట్టి CBT2 కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది. వాట్ ఈస్ ద అబండెంట్ కాన్స్టిట్యూయెంట్ అవైలబుల్ ఫ్లేమబుల్ న్యాచురల్ గ్యాస్? సో సమృద్ధిగా ఉండేటటువంటి అండ్ అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి మండే సహజ వాయువు ఏంటిది? ప్రొపేన్, మీథేన్, ఈథేన్, బ్యూటెన్. సో ఏది ఫ్రెండ్స్ మనకు అందుబాటులో ఉండేది ఏంటిది? మీథేన్ కదా. సో మీథేన్ అనేది మనం సహజసిద్ధంగా మనం క్రియేట్ చేసుకోగలం. సో ఎంత అంటే అంత మనం క్రియేట్ చేసుకోగలం. అది ఎంత అంటే అంత పెట్రోలియం గ్యాస్ని అయితే ప్రొడ్యూస్ చేయలేం కదా మీథేన్ని ప్రొడ్యూస్ చేసినట్లుగా. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇండియన్ రైల్వేస్ లాంచ్డ్ ద ఫస్ట్ ట్రైన్ రన్ బై CNG ఇన్ 2015. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CNG? ఏంటి ఫ్రెండ్స్? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, కొన్ని అబ్రివేషన్స్ కూడా తెలిస్తే మాత్రం పక్కా మార్క్స్ వచ్చేస్తుంది. ద బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ రిలీజెస్ ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్ ఆర్ కాల్డ్ డాష్. సో మనకు ఏ రకమైనటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి అంటే ఏ రకమైనటువంటి శిలాజ ఇంధనాలు అనేవి కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ యొక్క ఆక్సైడ్లను విడుదల చేస్తుంది ఫ్రెండ్స్? అది ఎసిడిక్ ఆక్సైడ్ అనేది మనకు విడుదల చేస్తుంది. అంటే వాటిని ఏమంటాం? ఎసిడిక్ ఆక్సైడ్స్ అని అనడం జరుగుతుంది. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ యొక్క ఆక్సైడ్స్ మనం ఏమంటాం? ఎసిడిక్ ఆక్సైడ్స్ అని అనడం జరుగుతుంది. ఇన్ ద ఫ్యూయల్, ఇన్ ద శిలాజ ఇంధనాల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ కోల్ ఇంటూ ఏ లిక్విడ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ కాల్డ్. సో సాలిడ్ కోల్ని లిక్విడ్ హైడ్రోకార్బన్ లెక్క కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాం? క్యాటలైటిక్ కన్వర్షనా, క్రాకింగా, కార్బోనేషనా, లిక్విఫాక్షన్. సో ఏంటి ఫ్రెండ్స్? లిక్విఫాక్షన్ అంటే ద్రవీకరణం అన్నమాట. ఓకేనా? ద్రవీకరణం అంటే లిక్విఫాక్షన్. And next question, combustion of coal and petroleum results in oxides of dash. సల్ఫర్ అండ్ పాస్పరస్, నైట్రోజన్ సల్ఫరా, సల్ఫర్ అండ్ కాల్షియం, నైట్రోజన్ పాస్పరసా. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇదే క్వశ్చన్ కదా మనం ఇలాగ చూసింది. ఏంటిది? నైట్రోజన్ అండ్ సల్ఫర్. సో ఇలాగ దాంట్లో మనకు పాస్పర్ లేదు కాబట్టి అది మనం పక్క పెట్టేసి చేసేస్తాం మిగిలిన కూడా. వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ CNG? సో CNGలో ఉండేటటువంటి ఎలిమెంట్ ఏంటి ఫ్రెండ్స్? మీథేనా, బ్యూటెనా, ఈథేనా, ప్రొపేనా. సో గ్యాస్ సిలిండర్లో కనుక తీసుకుంటే, LPGలో కనుక తీసుకుంటుండేది బ్యూటెన్, CNGలో ఉండేది మీథేన్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్లో ఉండేది ఏంటి? మీథేన్. అరౌండ్ 75 to 98% మీథేన్ అనేది అందుబాటులో ఉంటుంది CNGలో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ హైడ్రోకార్బన్? సో హైడ్రోకార్బన్స్ కనుక కంప్లీట్గా మండినట్లయితే అంటే పూర్తి దహనం చెందినట్లయితే ఈ కింద వాటిలో ఏదేది విడుదల అవుతుంది? సో హైడ్రోకార్బన్స్ అంటే CH. సో CH కనుక తీసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదేవిధంగా నీరు. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు అని మనకు విడుదల అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మీథేన్. ఓకేనా? మీథేన్ అంటే ఏంటి? CH4, C4Hలు. సో కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 6, పరమాణు భారం 12. హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, పరమాణు భారం 1. సో 1 × 4, 4 + 12 ఎంత? 16. సో ఎంత ఫ్రెండ్స్? దీని యొక్క పరమాణు భారం ఎంత? 16 కదా. ఓకేనా? మనం గతంలోనే చేసినాం పరమాణు భారాలు, పరమాణు సంఖ్యలు అవన్నీ మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యూజ్ ఆఫ్ డాష్ యాజ్ ఫ్యూయల్ ఇన్ మోటార్ వెహికల్స్ ఇన్ ఇంక్రీజింగ్. ఈ కింద వాటిలో దీన్ని మనం మోటార్ వెహికల్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. CNGయా లేకపోతే ఏంటి ఫ్రెండ్స్? అది చెప్పండి. ఇక్కడ మనకు అన్ని CNGలు ఇచ్చిండు కానీ వాటి యొక్క అబ్రివేషన్ అనేది చేంజ్ చేసిండు. ఏమవుతుంది? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకేనా? సో ఇట్లా అంటే మనకు ముందే తెలుసు CNG వాడతారని, కాబట్టి ఏం చేసిండు? దానికంటే ముందు ఉన్నటువంటి అబ్రివేషన్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేసేసిండు. సో ఎవరికైతే CNG మాత్రమే గుర్తుంటుందో వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఎవరికైతే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనే ఐడియా ఉంటుందో వాళ్ళు మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పెడతారు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాలిటీ ఆఫ్ క్లీన్ ఫ్యూయల్? ఈ కింద వాటిలో ఏది మనకు క్లీన్ ఫ్యూయల్ లెక్క మనం కన్సిడర్ చేస్తాం? పొల్యూషన్ ఫ్రీ ఉంటేనా, నాన్ రెన్యూవబుల్ ఉంటేనా, ఎక్కువ స్మోక్ అనేది జనరేట్ చేస్తానా, ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెసా? సో ఏంటి, ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ చేస్తే ఏమవుతుంది, వాతావరణం పొల్యూట్ అవుతుంది. స్మోక్ విడుదల చేస్తే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. నాన్ రెన్యూవబుల్ అంటే మళ్ళీ యూజ్ చేసుకోలేము. అదే పొల్యూషన్ ఫ్రీ అంటే పర్యావరణ హితం కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆప్షన్స్ క్యాన్సలేషన్ మెథడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్పిజీ? సో ఎల్పిజీలో ఉన్నటువంటి మేజర్ కాంపోనెంట్ ఏంటిది? ఇందాకనేగా ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేసుకుంది. ఎల్పిజీలో ఉండేది బ్యూటేన్. ఓకేనా, బ్యూటేన్ అనేది ఎల్పిజీలో ఉంటుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లో మనకు మేజర్గా ఉండేది బ్యూటేన్. మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్. ఓకేనా, C4H10 అనేది వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, C4H10. చాలాసార్లు అడిగిండు బ్యూటేన్ యొక్క నేమ్ ఏంటిది, ఐయుప్యాక్ నేమ్ ఏంటిది, లేకపోతే బ్యూటేన్ సంబంధించి ఎక్కడ ఉంటుంది. ఓకేనా, అది ఎక్కడి నుంచి వస్తుందంటే పెట్రోలియం నుంచి వచ్చేటటువంటి ఒక ఉప ఉత్పత్తి అన్నమాట. పెట్రోలియం నుంచి వస్తుంది. ఓకేనా, పెట్రోలియం క్రూడ్ ఆయిల్ నుంచి మనకు జనరేట్ చేసే ముందునే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు. సో మనం పెట్రోలియం ఎట్లా జనరేట్ చేస్తారు, అండ్ అదేవిధంగా దాని నుంచి పెట్రోల్, డీజిల్, అండ్ అదేవిధంగా గ్రీజిల్ ఇవన్నీ ఎట్లా సపరేట్ చేస్తారు, ఆ యొక్క ప్రక్రియ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు అంత డీటెయిల్స్ అవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఒకరోజు వీడియో చేద్దాం మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది మీకు కూడా. డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ కార్స్ యాజ్ ఫ్యూయల్ అలాంగ్ విత్ పెట్రోల్. ఈ కింద వాటిలో దేంట్లో మనం పెట్రోల్ని ఉపయోగించడం జరుగుతుంది? అంటే ఏ కార్లో పెట్రోల్ని ఉపయోగించడం జరుగుతుంది? ఈ కింది వాటిలో దేన్ని పెట్రోల్తో పాటు ఇంధనంగా కూడా కార్లలో ఉపయోగించవచ్చు? బెంజిన్, ఇథనాల్, బ్యూటెన్, ఆల్కహాల్. ఏంటి ఫ్రెండ్స్, ఇథనాల్ని వాడతారు. ఓకేనా, ఇదే క్వశ్చన్ ఇందాక మనకి ఇంకో రకంగా అడిగిండు, ఇక్కడ ఇంకో రకంగా అడిగిండు. వర్షన్స్ చేంజ్ చేస్తారు కానీ కాన్సెప్ట్ అయితే అదే. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఇథనాల్. సో కార్లలో మనం పెట్రోల్తో పాటు ఇథనాల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మనం మిశ్రమాలు అంటే అల్లాయిస్. సో మీ అందరూ కూడా స్పోక్స్, అల్లాయ్ వీల్స్ అంటే ఐడియానే ఉంటుంది కదా. బైక్ దోడే వాళ్ళందరూ కూడా ఒక ఐడియానే వచ్చి ఉంటుంది. మీ బైక్ యొక్క ఫ్రంట్ వీల్ అనేది అల్లాయిసా లేకపోతే స్పోక్సా అనేది ఏం చెప్తాం? సో అల్లాయ్ అంటేనే ఇట్లా వచ్చేస్తుంది, మొత్తం స్ట్రక్చర్ వచ్చేస్తుంది, ఇట్లా 3-4 ఉంటాయి. అదే స్పోక్స్ అయితేనే సైకిల్కి ఉన్నట్టు మొత్తం. సో దీంట్లో ఏం చేస్తారు ఫ్రెండ్స్, సజాతీయమైనటువంటి మిశ్రమ లోహాలతో దీన్ని యాడ్ చేస్తారు. దానివల్ల ఎక్కువ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది, లో వెయిట్ అనేది ఉంటుంది. అందుకే మనం ఎల్ఐస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్కి మనం ఎల్ఐస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ స్పోక్స్. సో ఇక్కడ మనకు వచ్చింది ఎల్ఐస్. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. కాబట్టి ఏదైతే క్వశ్చన్ అనేది మనకు ముఖ్యంగా ఉందో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ అల్లా ఈజ్ ఏ డాష్. సో అల్లా అంటే ఏంటిది? ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. ఓకేనా, ఇది ఒకే రకమైనటువంటి మిక్చర్. అంటే పీరియాడిక్ టేబుల్ తీసుకుందాం ఫ్రెండ్స్ సింపుల్గా మీకు బేసికల్గా ఐడియా కావడానికి. సో పీరియాడిక్ టేబుల్లో మనకు లోహాలు, అర్ధలోహాలు, అలోహాలు అనేవి ఉంటాయిగా మొత్తం. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సజాతీయం అంటే లోహాలు తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఒకే గ్రూప్కి చెందినటువంటి మూలకాలు తీసుకుంటాం, అది సజాతీయం. దాంట్లో నియర్ బై ఉండేటటువంటి సేమ్ ప్రాపర్టీ కలిగిన వాటిని తీసుకుంటాం. ఓకేనా, అట్లా మనం కాంబినేషన్ చేసుకుంటూ చేస్తే దాన్ని మనం హోమోజీనియస్ అంటాం. అంటే ఒక లోహం, ఒక అలోహం రెండు కలిసి అయితే పని చేయలేవు కదా. అంటే ఒక ఇనుము, ఒక మైనం, ఈ రెండింటిని కలిపి అయితే మనం ఒక అలా అయితే తయారు చేయలేం కదా. స్ట్రాంగ్గా ఉంటుందా, ఏమంటే బ్రేక్ అయిపోతుంది అట్లా అనమాట. సో ఎప్పుడైతే వాటి యొక్క కాంబినేషన్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్లింకింగ్ అవుతుందో అప్పుడు దాని యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అందుకే మనం ఏం చేస్తాం, ఎల్ఐస్ని ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫ్లైట్స్లో కానీ రాకెట్స్లో కానీ. ఓకేనా, సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, హోమోజీనియస్ మిక్చర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ ఐరన్? కింది వాటిలో ఐరన్లో హీటింగ్ ఎలిమెంట్గా దేని ఉపయోగిస్తారు? సో ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఐరన్ అయితే ఉంటుంది కదా, ఇస్త్రీ పెట్టే, ఏం లేదు ఐరన్ అంటే ఇస్త్రీ పెట్టే. సో దీంట్లో ఏముంటుంది ఫ్రెండ్స్, ముఖ్యంగా నిక్రోమ్ అనేది ఉంటుంది. ఓకేనా, నిక్రోమ్ అనేది ఈ విధంగా మనకు లోపల ఇట్లా కాయిల్స్ అని ఉంటుంది, ప్లస్ మైనస్. ఇది ఏమవుతుంది, ఇది హీట్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకి హీట్ అనేది కిందకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇస్త్రీ పెట్టే, ఏం లేదు వేరేది ఏం లేదు అదే. బ్రాంజ్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్. సో బ్రాంజ్ అనేది ఏంటిది, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. బ్రాంజ్ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, కాపర్ మరియు టిన్ కలిపితే మనకు బ్రాంజ్ అనేది వస్తుంది. బ్రాస్, బ్రాంజ్ రెండు వేరు వేరే. ఓకేనా, కాపర్ మరియు టిన్ కలిపితే మనకు బ్రాంజ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రాస్. ఓకేనా, ఇందాక అడిగింది ఏంది, బ్రాంజ్. అదేంటిది, దాన్ని తెలుగులో ఏమంటాం, కాంస్యం అంటాం. బ్రాస్ అంటే ఇత్తడి. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాడు, బ్రాస్ ఈజ్ అన్ ఎల్ఐ మేడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్? బ్రాస్ అనేది దేనితో కాంబినేషన్ ఉంటుంది, కాపర్ మరియు జింక్. కాపర్ మరియు జింక్ తోటి బ్రాస్ ఉంటుంది, ఇదేమో బ్రాంజ్ వస్తుంది. ఓకేనా, ఇత్తడి ఏమో జింక్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అదే మనం కాంస్యం కనుక తీసుకుంటే టిన్ అనేది వస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోయి దీని దానికి దాని దీనికి మాత్రం పెట్టకండి.
ఓకేనా. సో వన్ మోర్ టైం మళ్ళీ చెప్తున్నాను, బ్రాస్ అంటే కాపర్ మరియు జింక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎల్ఐ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో కాపర్ అండ్ జింక్ రెండు కలిసి ఏమొస్తుంది, బ్రాస్ కదా, మర్చిపోయి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టకండి. బ్రాస్ ఈజ్ అన్ ఎల్ఐఎఫ్. సో సేమ్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మనకు రిపీట్ అవుతుంది. ఏంటిది బ్రాస్ అంటే ఏంటిది, కాపర్ మరియు జింక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్రాస్. సేమ్ క్వశ్చన్ కదా, కాపర్ మరియు జింక్. లెట్ ఇన్ ఏంటిది, కాపర్ మరియు జింక్, కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎల్ఐస్ కంటెంట్స్ టిన్. సో ఈ కింద వాటిలో దేంట్లో టిన్ ఉంటుంది, ఫస్ట్ బ్రాస్. సో బ్రాస్లో ఏముంటుంది, కాపర్ మరియు జింక్ కదా, కాబట్టి ఇది కాదు. సో సోల్డర్లో ఉంటుంది ఫ్రెండ్స్, సోల్డర్లో ఏముంటుంది, లెడ్ మరియు టిన్ అనేది ఉంటుంది. సో లెడ్ మరియు టిన్ అనేది సోల్డర్లో ఉంటుంది, డ్యూరాల్యూమిన్లో ఉండదు, స్టీల్లో ఉండదు. సో స్టీల్లో ఏముంటుంది మనకు డైరెక్ట్గా క్రోమియం అనేది ఉంటుంది. ఓకేనా, నికెల్ క్రోమియం అనేది స్టీల్లో వస్తుంది, టిన్ అనేది ఉండదు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అల్లాయ్ కంటైన్ టిన్. ఈ కింద వాటిలో ఏ అల్లాయ్లో టిన్ అనేది ఉంటుంది. ఏంటి ఫ్రెండ్స్, బ్రాంజ్లో ఉంటుంది, అండ్ దాని తర్వాత ఇంకా దేంట్లో ఉంటుంది, సోల్డరింగ్లో ఉంటుంది. సోల్డరింగ్ రాడ్ అందరూ చూసే ఉంటారు కదా, ఎలక్ట్రిక్ బోర్డ్, పీసీబీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అన్నిటిపైన మనం ఎలిమెంట్స్ అన్నిటి కూడా ప్లే చేసిన తర్వాత వాటిని సోల్డరింగ్ చేస్తాం. అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కి సర్క్యూట్ అనేది ఏర్పాటు చేసేటప్పుడు సోల్డరింగ్ అనేది చేస్తాం. సో సోల్డరింగ్ యొక్క టెంపరేచర్ అనేది బిలో 400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీన్ని మనం ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత మనం ఇక్కడ ఫిల్లర్ అనేది చేస్తాం. ఫిల్లర్ అనేది ఏ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగిండు కొన్నిసార్లు, కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. కాయిన్స్ ఆఫ్ 1 and 2 రూపీస్ ఆర్ మేడప్ ఆఫ్. సో రూపాయి 2 రూపాయల కాయిన్స్ అనేవి ఈ కింద వాటిలో దేనితో తయారు చేస్తారు, ఫెరిక్ స్టెయిన్లెస్ స్టీల్, సిల్వర్ అండ్ స్టీల్, అండ్ దాని తర్వాత కాపర్, నికెల్, అల్లాయ్, స్టీల్ అండ్ బ్రాస్. సో స్టీల్ అండ్ బ్రాస్ అయితే కాదు, కాపర్ వాడరు, ఎందుకంటే కాపర్ వాడితే దాన్ని ఎవరు కూడా అట్లా రూపాయలు లెక్క ఉంచరు, ఏమంటే దాని నుంచి ఎక్స్ట్రా చేసేయచ్చు. సిల్వర్ అయితే అది ఏనాడో పోయింది. సో ఏంటి ఫ్రెండ్స్, ఫెర్రిక్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకేనా, ఇక్కడ కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇట్లా కొన్ని కామన్ సెన్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కాన్స్టిట్యూట్స్ ఏ ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్చర్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏ మెటల్. ఈ కింద వాటిలో ఏ మిక్చర్ అనేది మెటల్లో కనుక యాడ్ చేసినట్లయితే అది ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్చర్ లెక్క మారిపోతుంది. ఏది ఫ్రెండ్స్, అది మెర్క్యూరీ. ఓకేనా, మెర్క్యూరీ మనకు మిర్రర్ లాంటి ఇమేజ్ని కలిగిస్తుంది. ఓకేనా, కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ సోల్డరింగ్ ఈజ్ యూజ్డ్. సో సోల్డరింగ్ అనేది ఎక్కడ వాడతారు, ఎక్కడ ఫ్రెండ్స్ సోల్డరింగ్ వాడేది అంటే దాంట్లో ఏమి ఉంటుంది, లెడ్ అండ్ టిన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ మెటల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇచ్చిండు. నెక్స్ట్ మనకు అప్లికేషన్ కూడా ఇచ్చేస్తాడు, పీసీబీ అని మెన్షన్ చేస్తాడు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సోల్డరింగ్. సో సేమ్ కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది కదా, సో ఏమవుతుంది, పీబీ మరియు ఎస్ఎన్. అండ్ అదేవిధంగా మనకి ఇంకా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సోల్డరింగ్లో లెడ్ ఎంత శాతం ఉంటుంది, టిన్ అనేది ఎంత శాతం ఉంటుంది అని. సో లెడ్ ఏమో 63% ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా టిన్ ఏమో 37% ఉంటుంది. మొత్తం కలిపితే 100 కదా. ఈ కింది వాటిలో ఆడ్ పేర్, ఈ కింది వాటిలో ఏది తప్పుంది, నైట్రోజన్, ఆక్సిజన్, ఎయిర్. అంతేగా, గాలిలో మనకు నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సల్ఫరు, ఫాస్ఫరస్ కలిసి మనకు మ్యాచ్ స్టిక్. ఓకేనా, సో మ్యాచ్ స్టిక్ అంటే ఏంటిది, అగ్గిపుల్ల. సో అగ్గిపుల్లలో మనకి ఏముంటుంది, సల్ఫర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఫాస్ఫరస్ అనేది ఉంటుంది, అండ్ అదేవిధంగా హైడ్రోజన్, ఆక్సిజన్, వాటర్. ఎస్, H2 అంటే అదే కదా, మెగ్నీషియం, సిల్వర్, స్టెయిన్లెస్ స్టీలా, ఇది కాదు. ఎందుకు కాదు, స్టెయిన్లెస్ స్టీల్ అసలు మేజర్గా ఏమేమి ఉంటాయి చెప్పండి ఫ్రెండ్స్. స్టెయిన్లెస్ స్టీల్ ఏమేమి ఉంటాయి, క్రోమియం ఉంటుంది, నికెల్ ఉంటుంది, మనకి ఇక్కడ సిల్వర్ అనేది ఉంటుంది, ఆ వెండి అనేది ఉంటుంది, ఆ మెగ్నీషియం అయితే ఉండదు కదా. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఇది కూడా మనకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. చూస్ ద డిఫరెంట్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో ఏది డిఫరెంట్గా ఉంది, అల్యూమినియం, కాపర్, బ్రాస్, ఐరన్. సో ఏంటి ఫ్రెండ్స్, బ్రాస్ ఒకటే, అలా మిగిలిన కూడా ఏంటి డైరెక్ట్గా ఎలిమెంట్స్ కదా. అల్యూమినియం ఏఎల్ అంటాం, కాపర్ సియు అంటాం, ఐరన్ ఫెర్రస్ అంటాం. ఇది ఏ మూలకం, బ్రాస్ అనేది. ఆ మూలకం పరమాణు సంఖ్య ఎంత, పరమాణు భారం ఎంత, ఏది లేదుగా. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లయినా ఆన్సర్ చేసేయచ్చు. మిగిలిన మూడు కూడా ఇండివిజువల్ ఎలిమెంట్స్, ఇది ఒక్కటి మాత్రం వెళ్ళాయి కాబట్టి ఈ విధంగా అయినా దీన్ని మనం ఆన్సర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ స్టెయిన్లెస్ స్టీల్. ఈ కింద వాటిలో ఏది స్టెయిన్లెస్ స్టీల్, కాంపౌండ్, మిక్చర్, ఎలిమెంట్, ఎల్ఐ. సో స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏంటి, ఎల్ఐ. మిక్చర్కి ఎల్ఐకి ఒక తేడా ఉంటుంది. మిక్చర్ అంటే ఏంటిదంటే అది లోహ అలోహ సమ్మేళనమైన కావచ్చు, లేకపోతే
లోహ గ్యాస్ యొక్క సమ్మేళనం కావచ్చు, అలోహ గ్యాస్ యొక్క సమ్మేళనం కావచ్చు, లేకపోతే అర్ధలోహ లోహ సమ్మేళనమైనా కావచ్చు. అల్లాయ్ అంటే ఏంటిది? ఒకే జాతికి చెందినటువంటి, అంటే ఇప్పుడు గ్యాస్ ఉందనుకో, ఓకేనా, ఏదైనా ఒక ఎలిమెంట్ కన్నా తీసుకుంటే, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిసి ఉంటే అది సజాతి, అంటే రెండు ఒకే రకమైనటువంటి ప్రత్యేకమైన మూలకాలు. అదే గాలి కనుక తీసుకుంటే ఏమవుతుంది? డస్ట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా లిక్విడ్ పార్టికల్స్ ఉంటాయి, అంటే మాయిశ్చర్ ఉంటుంది కదా. సేమ్ అట్లా ఇంకేముంటుంది మనకు అక్కడ ఎడిషనల్గా ఎలిమెంట్స్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది, కాబట్టి అది మిక్చర్ అవుతుంది. సో మిక్చర్కి అలాగే చాలా తేడా ఉంటుంది, అర్థం చేసుకోండి. హూ డిస్కవర్డ్ స్టెయిన్లెస్ స్టీల్? సో ఎవరి ఫ్రెండ్స్ స్టెయిన్లెస్ స్టీల్ని కనిపెట్టింది? హ్యారీ బెర్లీ అనేటటువంటి పర్సన్ స్టెయిన్లెస్ స్టీల్ని కనిపెట్టడం జరిగింది. ఇది ఒకసారి వచ్చింది, పెద్దగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈజీలీ ఆక్సిడైజ్డ్ బర్న్ ఎట్ హై టెంపరేచర్? ఈ కింద వాటిలో ఏది త్వరగా ఆక్సిడైజ్ అయితే అవ్వదు? సెమీ కండక్టర్, కండక్టర్, ఇన్సులేటర్, అల్లాయ్. సో ఏంటి ఫ్రెండ్స్? అల్లాయ్స్. ఎందుకంటే ఒకే రకమైనటువంటి మూలకం అయితే, ఒకే ఎలిమెంట్ ఉందనుకో, దాని యొక్క ప్రాపర్టీస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే రెండు మూలకాలు కలిసినవి అనుకో, అందులో ఒకటి వీక్ అవుతున్నా ఇంకోటి స్ట్రెంత్ అని అవుతుంది, కాబట్టి దాన్ని క్రాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు, కాబట్టి దాని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ అవుతుంది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అల్లాయ్. In order to achieve higher temperatures, electric heating devices usually use dash. సో ఎలక్ట్రిక్ డివైజెస్ దాంట్లో మనం హై టెంపరేచర్ని అచీవ్ చేసుకోవడానికి దేన్ని ఉపయోగిస్తాం? ఎల్ఐస్ని ఉపయోగిస్తాం, ఓకేనా. ఎల్ఐస్ని ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడైతే దాని యొక్క లైఫ్ టైం పెరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్ అని బాగా హీట్ అవుతుంటాయి కదా, సో వాటిలో ఏం చేస్తారు? ఎల్ఐ మెటీరియల్స్ని ఉపయోగిస్తారు. గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ కాపర్. సో గోల్డ్ అనేది కాపర్ తోటి కనుక మిక్స్ అయినట్లయితే ఏమవుతుంది? బంగారు ఆభరణాలు తయారు చేసేటప్పుడు కాపర్, గోల్డ్ రెండు మిక్స్ చేస్తారు కదా, గోల్డ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అంటే దాని యొక్క హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎల్ఐ ఈజ్ మేడప్ ఆఫ్ 4 కాంపోనెంట్స్? ఈ కింద వాటిలో ఏ ఎల్ఐ అనేది 4 కాంపోనెంట్లతో ఏర్పడుతుంది? కాన్స్టెంట్, నిక్రోమ్, మ్యాగ్నిన్, సోల్డర్. సో ఏది ఫ్రెండ్స్? సో సోల్డరింగ్ అంటే ఏంటిది? 10+ lead, కాబట్టి ఇది కాదు. కాన్స్టెంట్ కూడా కాదనుకోండి. సో ఏంటి? నిక్రోమ్, నికెల్, క్రోమియం, ఐరన్ లాంటి ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది, ఓకేనా. వెన్ ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ డాష్ అండ్ డాష్ దెన్ వీ గెట్ స్టెయిన్లెస్ స్టీల్. సో స్టెయిన్లెస్ స్టీల్లో మనకు ఐరన్తో పాటు ఏ మిక్స్ అయితే మనకు స్టెయిన్లెస్ స్టీల్గా జనరేట్ అవుతుంది. ఏమేముంటాయి ఫ్రెండ్స్? నికెల్ క్రోమియమా, నికెల్ కోబాల్టా, నికెల్ కాపరా, నికెల్ కాల్షియమా. ఏంటిది? నికెల్ క్రోమియం కదా. నికెల్ క్రోమియం అనేది ఐరన్తో కనుక మిక్స్ అయినట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ అని జనరేట్ అవుతుంది. ఇఫ్ 1 kg ఆఫ్ ఎల్ఐ కంటైన్స్ 32% కాపర్, 70% జింక్ అండ్ రిమైనింగ్ నికెల్, దెన్ వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ కాపర్ ఇన్ ద ఎల్ఐ? సో ఈ క్వశ్చన్ రాంగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు 1 kg మిశ్రమం అన్నాడు. 1 kg అంటే ఏంటిది? 1000 grams. ఇక్కడ ఏమన్నాడు? 30%, 70%, ఇది ఆల్రెడీ 100+ దాటిపోతుంది కదా, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇచ్చినటువంటి డేటాలో 32% కాపర్గా, 70% మనం ఏం చేయాలి? 68% లెక్క తీసుకోవాలి. ఇదేమవుతుంది? జింక్ ప్లస్ నికెల్. జింక్ ప్లస్ నికెల్ 68% అయితే ఈ రెండు బ్యాలెన్స్ అయితే మనకి ఏమొస్తుంది? 100%. సో 100%ని 1000కి మ్యాచ్ చేస్తే 32% ఏమవుతుంది? 320. అండ్ అదేవిధంగా జింక్ అండ్ నికెల్ ఏమవుతుంది? 680. సో ఇక్కడ అడిగింది ఏంది? కాపర్ యొక్క మొత్తం ఎంత? సో కాపర్ యొక్క మొత్తం ఎంత? 320 grams, ఓకేనా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చాలా మంది క్వశ్చన్స్ అయితే తప్పే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇఫ్ ఏ మెటల్ ఆఫ్ అన్ ఎల్ఐ ఈజ్ మెర్క్యూరీ దెన్ వాట్ విల్ బి ఇట్ కాల్డ్? ఓకేనా. ఒక మిశ్రమంలో ఉన్నటువంటి లోహం అనేది పాదరసం అయితే దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఎమాల్గమ్ అనడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఎమాల్గమ్ గురించి. కాన్స్టంటన్ మెటల్స్ ఆర్ మేడ్ బై మిక్సింగ్ డాష్. సో కాన్స్టంటన్ అనేది దేని యొక్క కాంబినేషన్ తోటి జనరేట్ అవుతుంది? సో కాపర్ మరియు నికెల్ తోటి ఇది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాన్స్టంటన్ అనేది కాపర్ మరియు నికెల్ యొక్క మిశ్రమం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ నిక్రోమ్? సో నిక్రోమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటిది? ఏంటి ఫ్రెండ్స్? ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా, క్రోమియం, నికెల్, ఐరన్. సో ఆ మూడు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ బిలో ఉన్నాయి. హూ ఎల్ఐ ఈజ్ నిక్రోమ్? సో సేమ్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్. సో ఇందాక మనకు ఒక పాయింట్ అనేది మిస్ అయింది కదా, 4 మనకు 3 వచ్చేసినాయి, ఇంకొకటి రాలేదు కదా, అది ఇక్కడ మనం కవర్ చేసేద్దాం, ఓకేనా. మనకు తెలిసింది నికెల్, క్రోమియం, ఫెర్రస్. నికెల్, క్రోమియం, ఫెర్రస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మాంగనీస్ ఉంటుంది ఫ్రెండ్స్, మెగ్నీషియం కాదు. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈ యొక్క వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బ్రాంజ్? సో సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏముంది? కాపర్ మరియు టిన్. కాపర్ మరియు టిన్ ఉంటుంది కదా బ్రాంజ్లో.
ఎంత కాపర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 88% ఉంటుంది, టిన్ 12% ఉంటుంది. ఓకేనా, ఇక్కడితోటి ఈ యొక్క వీడియోని ఫినిష్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా గ్రూప్ డి యొక్క మెగా కోర్స్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ 30 years సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఫైల్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.